శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటారని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులపై ప్రశంసలు జల్లు కురిపించారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన ఒక్క సీసీ కెమెరా 1000 మందితో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళ కోనూరు రాజు చెప్పినట్టు వాళ్ళ తర్వాత తెలిసిన వారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అలాంటి మత విశ్వాసానికి ఏదైతే ఉన్నదో అలాంటిది ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పిన సంబంధిత అధికారులు కూడా వారు చెప్పడం, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుంది అది కూడా ఒక దగ్గర ఇబ్బంది జరిగి ఒక కుటుంబం వీధిన పాలైన క్రమంలో నిర్ణయం తీసుకున్న వారు చెప్పడం, అంటే అలాంటివి కూడా జరగాలి. కాకపోతే మన మూఢనమ్మకాలు ఏవైతే మనకు నమ్మకాలు ఉన్నాయో విశ్వాసాలు ఉన్నాయో తెలంగాణ ప్రాంతంలో వాటి సంస్కృతులు కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పని వారు కోరడం, వారు కూడా వెంటనే రియాక్ట్ కావడం కూడా జరిగింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి అనేక సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్నటువంటి పోలీస్ శాఖ ఈ సందర్భంగా మీ అభినందన అందిస్తూ రాబో రోజుల్లో కూడా వరంగల్ జిల్లాలో గుడుంబ స్థావరాలపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఏకకాలంలో మరిపెడ, సిరోలు, డోర్నకల్లో దాడులు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మరిపెడ మండలం గాలివారిగూడెంలో 500 లీటర్ల బెల్లం పారకాన్ని ధ్వంసం చేసి 50 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. 5గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అలాగే సిరోలు మండలం పలుకుబోడు తండాలో 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని 200 లీటర్ల గుడుంబా పానకం ధ్వంసం చేశారు. అదేవిధంగా డోర్నకల్ మండలం చాప్ల తండాలో 16 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కీచక ఖాకీ ఉదంతం వెలుగు చూసింది. మహదేవపురం మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ భవానీసేన ఓ మహిళా కానిస్టేబుల్ తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో చంపేస్తామని బెదిరించాడని వాపోయింది. ఘటనపై స్పందించిన పై అధికారులు 2 డీఎస్పీలు సీఏల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆ ఒక్క మహిళే కాక మరో 2 లేడీ కానిస్టేబుళ్లను కూడా వేధించినట్లు తేలడంతో భవానీసేనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. సదరు ఎస్ఐని కస్టడీకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక గతంలోనూ ఇలా వేధింపుల కారణంగానే అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో బీటీ రోడ్డు కోసం వేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే రాజకీయ కక్షతోనే కావాలని కొందరు వ్యక్తులు చేశారంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. తాము చేసిన అభివృద్ధి పనులు కనిపించకూడదనే అక్కసుతో శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. గ్రామంలో ఓ కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలు జరిగాయని, ఆ వేడుకల తర్వాత శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేశారు. ఉదయం వచ్చేది మేము చూస్తే మొత్తం పలిగిపోయింది. ఇది కక్షపూరితంగా పార్టీ పరంగానే జరిగిందని మా అనుమానం. ఏం పలిగిపోయిందన్న? ఈ శిలాఫలకం మేము మహేష్ అన్న శిలాఫలకం వేసింది, మేము రోడ్ వేసినాం, స్కూల్ కట్టేసినాం, అన్ని పలగొట్టాలి. మన పార్టీ పరంగా అయితే అన్ని చేయకుండా మా పేరు ఉన్నదే పలగొట్టిండ్రు. ఈ శిలాఫలకం దేనికోసం? ఈ శిలాఫలకం సిసి రోడ్ పంచాయతీరాజ్ శాఖది రోడ్ వేసినాము. మహేష్ అన్న ఆధ్వర్యంలో మేము రోడ్ వేసినాము. ఆ రోడ్డుకు శిలాఫలకం పెట్టినాము. అది పార్టీ పరంగానే కక్షలు పెంచుకొని పార్టీ పరంగానే పలగొట్టింది. దీన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి పలగొట్టిన వారి మీద. రాత్రి 10-11 మధ్యలో జరిగిందని మాకు సమాచారం ఉంది. తెలంగాణలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో సామాన్య పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నట్టుండి గత 15 రోజుల్లోనే కొండకి కూర్చున్న కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అధిక ధరల కారణంగా కూరగాయలతో భోజనం చేసే ఆలోచనే లేకుండా పోతోందని వాపోతున్నారు. ఇక వరంగల్ మార్కెట్లోనూ ఏ కూరగాయ ముట్టుకున్నా రేట్ల మంటతో భగ్గుమంటున్నాయి. లక్ష్మీపురం మార్కెట్లో టమోటా కేజీ 100 రూపాయలు, దొండకాయలు 80, పచ్చిమిర్చి 70, బీరకాయ 100, కొత్తిమీర 150 ఇలా విపరీతమైన ధరలతో కూరగాయలు మండిపోతూ ఉంటే ఏం తినేట్టు ఉన్నామని నిట్టూరుస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలు. బీహార్లోని రాజ్గిర్లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ హర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుండి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ విద్యా కేంద్రం నలంద అన్నారు ప్రధాని మోదీ. నలంద విశ్వవిద్యాలయం భారతీయ ఆత్మ లాంటిదన్నారు.